నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష దశమి తిథి సాయంత్రం 4:43 వరకు. తదుపరి ఏకాదశి తిథి ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 12:07 వరకు. తదుపరి శతభిష నక్షత్రం. శుక్ల యోగం సాయంత్రం 6:52 వరకు. తదుపరి బ్రహ్మయోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:43 వరకు. తదుపరి భవకరణం రాత్రి 3:42 వరకు. తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:56 నుండి రాత్రి 8:27 వరకు. అమృతకాలం రాత్రి 4:01 నుండి రాత్రి తెల్లవారుజామున 5:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం రాత్రి 3:06. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:13. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:49 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9:05 వరకు. వైధృతి పర్వకాలం వైధృతి మహాపాతకాలం రేపు మధ్యాహ్నం 12:39 నుండి సాయంత్రం 4:20 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 12:40 చేరుకోవటంతో రేపు మధ్యాహ్నం 2:37 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించటానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొడ్డూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.